హాయ్ ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు. ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. ముందుగా మనకు కావాల్సిన కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. దానికి నేను చాకుతో తీస్తే కంటే కూడా పొయ్యి మీద కాల్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి పొయ్యి మీద కాల్చుకొని తీసుకున్నాను నేను ముక్కల్ని. అలాగే దానికి కావాల్సినటువంటి 10 చిల్లీస్ తీసుకున్నాను, పచ్చి చిల్లీస్. అవి బాగా వేయించుకోవాలన్నమాట. చింతపండు, వెల్లుల్లి, సరిపడా సాల్ట్ అండ్ జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీలో యాడ్ చేసుకొని చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ముక్కల్ని కూడా మిక్సీలో యాడ్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని, ఒకవేళ మనము టిఫిన్లోకి అయితే కనుక నీళ్ళు పోసుకోవాలి. చట్నీలోకి, టిఫిన్లో కాదు అన్నంలోకి అనుకుంటే కనుక నీళ్లు పోసుకోకుండా పట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. టిఫిన్లోకి తినేటట్లయితే కనుక కొంచెం నీళ్లు పోసుకొని పట్టుకోవాలన్నమాట. నేను ఇది టిఫిన్లోకి, ఇడ్లీలోకి అని చెప్పి చేశాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి. అన్ని వీడియోస్ విజిట్ చేయండి. యాడ్స్ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంకా ఆదరిస్తారని నేను చాలా అనుకుంటున్నాను. ఫైనల్గా నేను తాలింపు పెట్టేసుకున్నాను. ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఈ వేలో ట్రై చేయండి. ఓన్లీ కొబ్బరి చట్నీ లూజ్గా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.